టీమిండియా జింబాబ్వే జట్ల మధ్య జరిగిన సిరీస్లో టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో చివరిదైన నామమాత్రం టీ20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆదివారం రోజున జరిగింది. ఈ మ్యాచ్తో టీమిండియా జింబాబ్వే సిరీస్ ముగిసింది. ఆఖరి టీ20 మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని 4-1తో చేజిక్కించుకుంది. ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్లో జైస్వాల్, గిల్, అలానే అభిషేక్ శర్మ ముగ్గురు కూడా ఆశించిన మేర ఆడలేదు. త్వరగా వికెట్లను చేజార్చుకున్నారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 58 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన 167 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సిరీస్ గెలుపుపై టీమిండియా కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సీనియర్స్ అందరూ దూరంగా ఉన్న ఈ యువ జట్టుతో జింబాబ్వేపై సిరీస్ని దక్కించుకోవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. మొదటి మ్యాచ్లో మేము ఓడినప్పుడు కోహ్లీ, రోహిత్, జడేజా లాంటి సీనియర్లు తప్పుకుని యువకులకు అవకాశాలు ఇచ్చి చాలా తప్పు చేశారు అంటూ మాపై విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని అన్నింటినీ తట్టుకుని యంగ్ ఇండియా కంబ్యాక్ ఇచ్చి వరుసగా 4 విజయాలు సాధించి సిరీస్ని 4-1తో కైవసం చేసుకోవడం చూస్తుంటే యువకుల్లో చాలా సత్తా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక యంగ్ ఇండియాపై ఎవరైనా భరోసా ఉంచొచ్చు. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లీ, జడేజాకి సరైన ప్రత్యామ్నాయాలు ఈ సిరీస్లో దొరికాయని నేను భావిస్తున్నాను. వారిని భర్తీ చేసే సామర్థ్యం యువ ఆటగాళ్లలో ఉంది అని రుజువైంది అంటూ గిల్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.